హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు H2 Vlogs. ఈ వీడియోలో మనం ట్రిపుల్ క్రోషే ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ముందుగా స్లిప్ నాట్ వేసుకోవాలి. నేను ఇందులో 13 చైన్స్ వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండ్ 13. ఓకేనా? ఈ ప్రాసెస్లో మనం ట్రిపుల్ క్రోషేలో స్కిప్ 4 అంటే 4 వదిలేయాలి. ఇది ఉంది కదా హుక్ది, ఇది కౌంట్ కిందకి రాదు. ఇక్కడ నుంచి 4 స్కిప్ చేయాలి. 1 2 3 4 5th నుండి ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఓకేనా? సో ట్రిపుల్ క్రోషేలో ఎలా ఏం చేస్తామంటే 2 times yarn over చేయాలి. ఓకేనా? ఈ 1 2 times చేశాక 4 స్కిప్ చేయాలి. 1 2 1 2 3 4 5th నుండి ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ నుంచి 5th చైన్లో ఇలా పెట్టేసి ఇది ఉంది కదా యాన ఒక్క దాంట్లోకి తీయాలి. తీసాక మనకి ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 1 2 3 4 లూప్స్ కదా. ఇప్పుడు 2 దాంట్లోకి వెళ్ళి తీయాలి. 1 2 3 ఇది ట్రిపుల్ క్రోషే అంటారు దీన్ని. సిమిలర్గా చైన్స్ అన్నీ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, 2 times yarn over చేశాక ఇది ఉంది కదా ఇందులో పెట్టి ఈ యాన్ అనేది ఒక్కటే దాంట్లోకి లాగాలి. తర్వాత ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 4 కదా. 2 లూప్స్కి వెళ్ళి బయటికి తీయాలి. 1 ఇట్లా దీన్ని ట్రిపుల్ క్రోషే అంటాం మనం. ఓకేనా? సిమిలర్గా 2 times ఇవన్నీ చైన్స్ ఇలానే చేయాలి. ఇలా ఇంతే.